బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. 100 ఫిలిం స్టోరీ అనుకున్నప్పుడు అసలు ఆ స్టోరీ ఏ విధంగా మొదలైంది? అది అన్నోన్ కేసెస్ గురించి కొంచెం ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీరు తగ్గద్దు, ధైర్యంగా ఉండండి, అవసరమైతే అవతల వాళ్ళు వేసేయండి. మీ మీదకి వచ్చి మిమ్మల్ని అటాక్ చేయడానికి పరిస్థితుల్లో, మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మీరు అవతలని చంపడానికి కూడా వెనకాడొద్దు అనేది మన సినిమా. ఎవరు ఎంతవరకు తీసుకుంటారో అది వేరే విషయం, బట్ మన వరకు మనం ఎంత చెప్పగలుగుతాం మంచి అనేది నేను చూస్తాను. వేరే కైండ్ ఆఫ్ నెగటివిటీ చూపించు అని ఏమైనా అనుకున్నారండి? పోలీస్ ఆఫీసర్స్ది అంటే మన సినిమాలో ఆల్రెడీ చూస్తున్నాము, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూస్తున్నాము, అదంటే కొంచెం హీరోయిక్గా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూ ఉంటాం. అంటే అది కొంచెం ఫార్ములా. ఇది రియల్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళ హైరార్కీ ఎలా ఉంటుంది, ఆయన ఫేస్ చేసినవి ఏంటి, ఆయుధం ఎక్కడ పట్టుకున్నారన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ క్యాచ్. నాకు నేనే ఆయుధం. వాట్ రియల్లీ మ్యాటర్స్ ఫర్ యూ అంటే ప్రొడ్యూసర్ బీయింగ్ హ్యాపీ ఆర్ యూ గెటింగ్ అవార్డ్స్ యాజ్ అ డైరెక్టర్? చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యాయి. ఎస్, సినిమా రిలీజ్కి కూడా చాలా ఫ్యాక్టర్స్, ఓన్లీ అవార్డ్స్ ఒకటే. మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి యాజ్ ఏ అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఆ ఫిల్ అప్ ది బ్లాంక్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్లేలిట్స్ కానీ స్టేజ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసి నేను సొంతంగా డైరెక్ట్ చేసి దాన్ని ఒక క్రియేషన్, అది మనం ఏదైతే అనుకున్నామో అది క్రియేట్ చేసి ఎప్పుడైతే స్టేజ్ మీద ఆర్టిస్టులతో పర్ఫామ్ చేయించడం జరిగిందో, అంబిషియస్గా ప్లాన్ చేస్తారంటే కృష్ణవంశీ గారి దగ్గర చేయాలి అన్నది ఇట్స్ స్కూల్. అవును, చెప్పాలంటే అసైన్మెంట్స్ ఏదైతే నాకు వచ్చినాయో అవి నాకు నా క్రియేటివిటీ నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది ఆయన దగ్గర చేయడం. సో ఇండస్ట్రీ అప్రోచ్ కానీ ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ కానీ ఎలా ఉంటుంది? కొలమానం ఏంటి అంటే వాళ్ళు ఏంటి చూస్తూ ఉంటారు? వాట్ ఈస్ దట్ దే ఎక్స్పెక్ట్? అంటే మనం కొంచెం రిజర్వ్డ్గా ఉండి నాకు వచ్చేస్తుంది ఆఫర్ అని అనుకోవడం వల్ల అవ్వదు. వాట్ ఆర్ ద 5 qualities you will say you have? Okay, these are the things what I have learned or I liked it, learned or liked it, anything. చాలా అంటే ఒక మన చేతనైనంత వరకు చెప్తే మంచి చెప్పాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. అది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. హాయ్ శశి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. రాఘవ, ఓంకార్, శశిధర్, రైట్? అంటే నాకు చాలా సంవత్సరాల నుంచి మీరు తెలుసా సంగతి మీకు కూడా తెలుసు. సో రాఘవ, ఓంకార్, శశిధర్ అన్నది ఎప్పటి నుంచి వచ్చినాయి ఈ పేర్లు? అంటే శశి అయితే ఉంది, అదైతే నాకు తెలుసు. అవును. ఓంకార్, ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్, ఓంకార్ మూవీ మీకు నంది అవార్డు వచ్చింది. అవును, రైట్? అప్పటికి ఉందా ఆ పేరు? లేదు, అంటే అప్పటికి ఓన్లీ శశిధరే. బర్త్ నేమ్ వచ్చి శశిధర్. ఓకే. తర్వాత ఓంకారం చేసిన తర్వాత ఓంకార్ శశిధర్ అన్నాడు. అంటే అప్పుడు ఎప్పుడైతే నంది అవార్డ్స్ వచ్చాయో అప్పుడు కొంచెం ఓంకారం అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత అంటే రాఘవేంద్ర స్వామి ఆయన ఎక్కువ నేను పూజిస్తాను. సో ఒక సందర్భంలో ఒక దాని గురించి నేను అనుకుంటే జరిగింది. సో ఆయన పేరు ముందు పెట్టుకున్నాను అనమాట. ఇంకొకటి అంటే నేను చాలా మందిని చూశాను, మన లారెన్స్ గారు కానీ ఇంకా నా కొంతమంది ఫ్రెండ్స్, రాఘవేంద్ర స్వామి భక్తులు చాలా మంది ఉంటారు యాక్చువల్లీ చెప్పాలంటే. అందులో క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ. అంటే అక్కడికి వెళ్ళటం, మంత్రాలయం వెళ్ళటం, ఏమైనా జరగకపోతే అక్కడ నిద్రలు చేసి రావటం, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ రావటం. మీ విషయంలో ఏమైనా అలాంటివి ఏమైనా జరిగినాయి? అంటే లేదు, నేను మామూలు విషయం నిద్ర చేసింది లేదు, కానీ జస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం అనుకున్నాను ఒక చిన్న ఇది గురించి. సో అది బాగా పాజిటివ్గా వచ్చింది రిజల్ట్. సో ఇంకప్పుడు అనుకున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకుంటాను అని. సో అది రావడంతో ఇలా పేరు పెట్టుకున్నాను. అండ్ సిఆర్ రెడ్డి, రైట్? ఇంజనీరింగ్. అవును. దాని తర్వాత హౌ సడన్లీ ఇది ఎక్కడో ఉండే ఉంటుంది కీటకం? అంటే ఉంటుంది కదా, ఇప్పుడు ఉంది కాబట్టి మన ఇద్దరు కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. లేకపోతే ఎందుకు అంటే ఇది ఆఫ్టర్ లాంగ్ ప్రాసెస్ కనుక పర్వాలేదు. అంటే ఇనీషియల్ డేస్లోని లైక్ అంటే ఆ రోజుల్లో కొంచెం క్లారిటీ ఉందనే చెప్పుకోవాలి జనాలకి. అవును. ఇప్పుడు ఉండే పిల్లలకు ఉండే కన్ఫ్యూజన్ కంటే కూడా ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఉండేది, కానీ యాక్సెప్టెన్స్ ఉండేది కాదు అప్పట్లో. అవును, అవును. సో వెన్ వీఆర్ కమింగ్ టు ది క్లారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే నేను మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఆ మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి యాజ్ ఏ అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఆ ఫిల్ అప్ ది బ్లాంక్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే నేను అంటే దీనికంటే ముందు ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పాలంటే, మీరు ముందు అడిగిన క్వశ్చన్కి, ఇంజనీరింగ్ అంటే బిఫోర్గా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు చిన్న ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యాను. అంటే అంటే యాక్చువల్ ప్రైమరీ అనుకోలేదు.
ఫిలిం అనేది నేను ప్రైమరీగా అనుకోలేదు. ఓకే. ఒక ఇంట్రెస్ట్ అది ఓకే. ఒక ప్యాషన్ అని అలాగా నేను స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత అక్కడ యూత్ ఫెస్టివల్స్‌లో ప్లేలెట్స్ గానీ, స్టేజ్ ప్లేస్ గానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసి నేను సొంతంగా డైరెక్ట్ చేసి దాన్ని ఒక క్రియేషన్ అంటే మనం ఏదైతే అనుకున్నామో అది క్రియేట్ చేసి ఎప్పుడైతే స్టేజ్ మీద ఆర్టిస్టులతో పెర్ఫార్మ్ చేయించడం జరిగిందో మంచి అప్లాజ్ వచ్చేది. ఆ మంచి అప్లాజ్ రావడంలో మనకి అన్నారు కీటకం అని. అది ఇంకా కొంచెం ఎక్కువైంది. ఎక్కువయ్యి అది ఇంకా అలా జరుగుతూ వస్తూ ఉంది. తర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను. తర్వాత ఫాదర్‌ని అడిగాను. ఆయనకి యాక్చువల్‌గా ఏంటంటే నన్ను సివిల్ సర్వెంట్‌గా చూడాలని అనుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన బేసిక్‌గా చీఫ్ ఇంజినీర్. సో ఆయనకేంటంటే వాళ్ళ అబ్బాయి అంటే ఓన్లీ సన్ నేను. ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు కూడా లేరు. చేస్తే ఒక సివిల్ సర్వెంట్‌గా చూడాలి. ఓకే. నాలెడ్జ్ ఉంది కదా! నేను అలా చేద్దాం, ట్రై చేద్దాం అని అనుకున్నారు కానీ బట్ నాకు ఇదే ఎక్కువ డామినేట్ చేసింది. నేను చెప్పాను. ఇలాగ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉందంటే ఆయన ఇంకా తర్వాత కొంచెం సేపు ఆలోచించారు కానీ నో అని చెప్పలేదు. ఓకే. నీకు ఇది ఖచ్చితంగా ఇది బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది. దీని మీదే నేను సక్సెస్ అవుతాను అని కనిపిస్తే మాత్రం కంటిన్యూ చేయని చెప్పన్నారు. అలా ఎంకరేజ్ చేశారు. చాలా బ్రాడ్ మైండ్. బాగా బ్రాడ్ మైండెడ్. ఆయన మళ్ళీ దానికి హెల్పింగ్‌గా ఉంది శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన కృష్ణవంశీ గారు అన్నయ్య. ఓకే. కజిన్ బ్రదర్. ఆయనకు కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తే మా ఫాదర్ చెప్పారు ఎలాగనంటే, లేదు మా తమ్ముడు కూడా అక్కడే కదా! మంచి సక్సెస్ అయ్యాడు. సో, లేదు ట్రై చేయడం తప్పు కాదండి. బట్ టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో ఎవరికీ తెలీదు అని అన్నారు. బట్ దానికి కూడా ప్రిపేర్డ్‌గానే నేను వచ్చాను ఇండస్ట్రీకి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే కాకినాడ వాస్తవ్యులు. అండ్ వాతావరణం పెరిగింది కూడా ఆల్మోస్ట్ లేదండి. అంటే మా ఫాదర్ జాబ్ కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కువ ఫస్ట్ హైదరాబాద్‌లోనే ఫస్ట్ పోస్ట్. అవునా? మా ఫాదర్ హైదరాబాద్‌లో పెరిగి అక్కడి నుంచి ఏలూరు. ఓకే. ఏలూరులో అక్కడ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అక్కడే ఉన్నాను. ఓకే. 15 ఇయర్స్ అక్కడే ఉన్నాను. దాని మధ్యలో మాత్రం ఇంటర్మీడియట్ వచ్చి విజయవాడలో చదివాను నలందలో. సో తూగో ఎప్పుడు లేదా? చాలా తక్కువ. చాలా ఏదో హాలిడేస్కి వెళ్ళడమే. ఏదో అమ్మమ్మ గారు తాతయ్య గారు ఉన్నప్పుడు వెళ్ళి రావడమే తప్ప అక్కడ ఎక్కువగా నేను స్పెండ్ చేసింది. అంటే అడగడానికి రీజన్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలనంటే భారతదేశంలోని వెందేసే కొచ్చి ఇదంతా అనేటప్పుడు కాకినాడ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ కాంపిటేటివ్ ఫర్ దట్. చెప్పాలంటే అంటే ఎంత అందంగా ఉంటుందని అంటే ఎవరో ఏదో పెట్టినట్టు చక్కగా రోడ్డుకి రెండు పక్కల కొబ్బరి చెట్లు కానీ ఆ కాలువలు కానీ ఆ వాతావరణంలో గడిపినప్పుడు చాలా మందికి క్రియేటివిటీ అన్నది వస్తూ ఉంటుంది. నేను జస్ట్ 3 ఇయర్స్ ఉన్నాను అంతే. ఆఫ్టర్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక 3 ఇయర్స్ ఉన్నాను కాకినాడలో. తర్వాత ఇంకెక్కువ పెద్దగా లేను. అప్పుడప్పుడు హాలిడేస్కి వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం, ఏదైనా సంక్రాంతి వచ్చినప్పుడు వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం తప్ప రిలేటివ్స్ తోటి. సో మీరుండే వాతావరణంలోని అప్పటికి ఇండస్ట్రీ వెళ్ళాలనంటే ఆల్రెడీ మీరు హైదరాబాద్లో అలవాటు ఉంది కనుక సో ఇక్కడ ఇండస్ట్రీ ఉందని తెలిసింది. అవును. కానీ మీరు వెళ్ళాలనుకుంటున్న మార్గంలోని ఇంకా ఏమైనా నేర్చుకోవాలి అని అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న సమాచారం కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎక్కడి నుంచి? అంటే అప్పుడు ఫిల్మ్ మేకింగ్ కోసం ముంబైలో చేశాను నేను. ఓకే. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అక్కడ చేస్తే మనకి కొంచెం అంటే బేసిక్గా అసలు నాలెడ్జ్ లేకుండా వచ్చేది అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండడం కూడా కంటే కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ ఏంటో మనం తెలుసుకోవాలి. పూణేయా ముంబైయా? ముంబైలో అక్కడ తెలుసుకోవాలని చెప్పి అక్కడ నేను చేశాను. కోర్స్ చేసిన తర్వాత మనం ఓకే థియరీ చేసాం. అది ప్రాక్టికల్గా వచ్చేసరికి అంతవరకు మనం బుక్లో ఉన్న యాజిటీస్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అన్నది వచ్చినప్పుడే ఒక డైరెక్టర్ దగ్గర చేయాలి. ఓకే. చేసిన తర్వాత అక్కడ ప్రాక్టికల్గా అన్నీ మనం అనుకునే పాసిబుల్ కావు. అది ఎలా మేనేజ్ చేయాలి, మొత్తం టీమ్ మేనేజ్మెంట్ ఎలాగా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు తెలిసింది. ఎంత ప్రాసెస్ అంటే ఎంత టైం పట్టింది మీకు అది ముంబైది చెప్పాలంటే కోర్స్? అది నాకు 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ పట్టింది. అండ్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ సో సమ్వేర్ ఓకే నేను కరెక్ట్ పాత్రలో అంటే ఎందుకనంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడుండే జనరేషన్ కానీ తర్వాత రాబోయే జనరేషన్ కానీ వాళ్ళు అన్నది కరెక్ట్ పాత్రలో ఉన్నారా లేదా అన్నది ఎక్కడో ఒక చోట ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్లోని ఎస్ ఐఎమ్ లెర్నింగ్ ద కోర్స్ వాట్ ఐ వాంట్. మీరు ఒక పక్క ఇంజనీరింగ్ చేశారు, మరో పక్క ఇది చేస్తున్నప్పుడు కూడా అక్కడ కంటే కూడా ఇక్కడ నేను కరెక్ట్గా నాకు నచ్చిన కోర్స్ నేర్చుకుంటాను అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అది ఉంటుంది కదా డెఫినెట్గా. అందుకనే కదా ఎప్పుడైతే ప్రయారిటీ చేంజ్ అయిపోయిందో అది ఉంటుంది. రైట్. ప్లస్ ఇంకా ఎందుకు నేర్చుకోవాలి అని అంటే మనకి టైం సేవింగ్. అంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ మనం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి బల్బ్ కనిపెడితే నేను మళ్ళీ బల్బ్ నుంచి స్టార్ట్ చేస్తాను కనిపెడతా అంటే కాదు. బల్బ్ నుంచి మనం ట్యూబ్ లైట్కి వెళ్ళాం, దాని తర్వాత ఎల్ఈడీస్కి వచ్చాయి. ఇవన్నీ ప్రాసెసర్ ఉంది కదా, అది మనం మళ్ళీ బల్బ్ నుంచి అక్కడే ఉంటాం ఎప్పటికీ. సో అందుకని ఎంతవరకు అయితే కొంతమంది ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా స్టడీ చేసి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండడం వల్ల ఆడియన్స్కి బాగుంటుంది అనేది ఎంతవరకు అయితే రీసెర్చ్ చేసి చెప్పారో దాని నుంచి మనం ఏమైనా కొత్తగా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అదంతా నేర్చుకోవడానికే మనకి
టైం అంతా గడిచిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఇలాగా ఫిలిం స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళని ఉమ్, రీసెర్చ్ ఒక సిస్టమేటిక్ మెథడ్ వే ఆఫ్ అప్రోచింగ్ ఏ కాన్సెప్ట్ కానీ ఒక స్టోరీని కానీ ఒక తీసే విధానాన్ని కానీ దాన్ని థరోగా ఇన్డెప్త్గా ఆ రూట్స్కి వెళ్ళి లేకపోతే ఆ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని చేయటం అన్నది జనరల్గా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అందులో ఆ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ గ్యారంటీగా ఉంటుంది. అవును. సమ్వేర్ మీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తే ద కైండ్ ఆఫ్ ద హోంవర్క్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ అది చేయటమే కాదు, మీరు చూపించిన విధానం కూడా ఎక్కడొక చోట ఆ ఇంపాక్ట్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది వాట్ యూ అంటే యాక్చువల్లీ థియరీ అంటే మనం అక్కడ ప్రాక్టికల్స్ ఇవన్నీ వేరే అండి. నేను ఎప్పుడైతే కృష్ణవంశీ గారి దగ్గర ఉన్నానో అప్పుడు ఇంకా ఎక్కువ బాగా తెలుసుకున్నాను. రైట్. అంటే అక్కడ ఒక సైకాలజీ ఉంటుంది, సైకాలజీ బుక్ చదువుతాం, టెంపర్మెంట్స్ గురించి ఉంటాయి, డిఫరెంట్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు అని. రియల్ లైఫ్లో కొన్ని ప్రాక్టికల్గా వచ్చేసరికి కొన్ని మారుతూ ఉంటాయి. ఆ టైం అలాగే ఉంటాడా మనిషి అంటే అలా ఉండడు, పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాడు. రైట్. దానిలో కూడా అతనిలో కూడా నెమ్మది చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆయన కృష్ణవంశీ గారు ఏదైనా ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే చాలా బాగా డీప్గా స్టడీ చేస్తారు. ఆ స్టడీ చేసే ప్రాసెస్లో ఆయన పలానా వ్యక్తిని నేను చూశాను, లేకపోతే పలానా వ్యక్తులు నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేయి, వాళ్ళతో కొన్ని రోజులు ఉండి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అన్నది తీసుకో, వాళ్ళ నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకో అని వాళ్ళ ఎక్కువ డిఫరెంట్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అవన్నీ కూడా కావాలని చెప్తే అవన్నీ కూడా నేను వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకుని వాళ్ళని షూట్ చేసి ఆ ప్రాసెస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు రియల్ లైఫ్లో అన్నది తెలుసుకోవడం జరిగింది. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ డిజైనింగ్ కానివ్వండి, ఆల్రెడీ చేయబోతున్న స్టోరీస్లో కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు బాగా హెల్ప్ అయినాయి. సో అలాగా నేను నేర్చుకున్నదే ఇప్పుడు మీరు చూసిన లడ్డు కానీ, నన్ను క్షమించండి కానీ, ఓంకారం కానీ. అంటే తంతే బూరల బుట్లో పడ్డం అన్నట్టు చాలా మంది అంబిషియస్ గా ప్లాన్ చేస్తారు. అంటే కృష్ణవంశీ గారి దగ్గర చెయ్యాలి అన్నది ఇట్స్ స్కూల్. అవును. చెప్పాలంటే ఆ స్కూల్లోని మీరు ముందే చెప్పారంటే ఎలాగా కృష్ణవంశీ గారి తాలూకా వాళ్ళు మీకు తెలుసు అవును, అనేసి. వాజ్ ఎంట్రీ టు కృష్ణవంశీ గారి స్కూల్ వాజ్ సో ఈజీ ఫర్ యూ ఆర్ హౌ డిడ్ ఇట్ గో అండ్ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా ఉంది? లేదు అంటే ఎంట్రీ ఏమీ ఈజీగా ఏం లేదు ఆయన దగ్గర. అప్పటికే ఆల్మోస్ట్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. చాలా ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ఆయనతో ట్రావెల్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. చేశారు మీరు? నేను 6 years Wow. చేశాను, బట్ ఆల్రెడీ ఉన్నారు, అప్పటికే ఉన్నారు. బట్ ఆయన ఏమన్నారంటే నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడం అంతే. అంటే నేను ఇంకా చెప్పాలి అంటే అఫీషియల్గా నేను శాలరీ తీసుకుంటూ అయితే వర్క్ చేయలేదు అక్కడ. వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే వాళ్ళకి లాగా నేను చేయలేదు. సో దానివల్ల నాకు ఒక అడిషనల్గా నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే వేరే వర్క్స్ ఉండేవి కాబట్టి అవి ఇంకా అసైన్మెంట్స్ ఏవైతే నాకు వచ్చినాయో అవి నా క్రియేటివిటీ నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది ఆయన దగ్గర చేయడం వల్ల. ఒక విధంగా అది అడ్వాంటేజ్. అవును. సర్వైవల్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి లైక్ సోర్స్ ఆఫ్ మనీ కానీ, సోర్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, ఎర్నింగ్స్ కానీ ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ చెప్పాలి అని అంటే దాన్ని మీరు ఎలా మేనేజ్ చేశారు? అంటే ఆ టైం వరకు అంటే మా ఫాదర్ నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి అంత అయ్యింది. తర్వాత మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశారు కానీ సడన్ డిమైజ్ అవడం జరిగింది. అప్పుడు అప్పుడు కొంచెం నాకు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను. బట్ నెమ్మదిగా అది ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మధ్యలో 5 years గ్యాప్ వచ్చింది నాకు. మా ఫాదర్ డిమైజ్ అయిన తర్వాత మళ్ళీ ఓవర్కమ్ చేసే స్ట్రగుల్స్ అన్ని తర్వాత మళ్ళీ స్టేబుల్ అయ్యాను. సో ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ స్కూలింగ్ విత్ రెస్పెక్ట్ టు ది ఇండస్ట్రీ అది జరిగింది. ఆ తర్వాత ఒక బెస్ట్ డైరెక్టర్ అండర్లోని మీకు ఒక గైడెన్స్ అండ్ ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత when you wanted to develop your own script or sit on your own script, okay, now I am very good for direction అన్నది అనిపించింది మీకు ఓంకారంతోనే? దాని ముందు ఇంకొకటి ఏదో తీసినట్టు. ఓంకారం ముందు ఫ్రెండ్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. అది అంటే అది పపెట్స్, అది యాక్చువల్గా ఆర్టిస్టులతో చేసింది. ఓకే. సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, ఒక మంకీ అని 2 monkeys తీసుకొని, ఒక చిన్న టైగర్ తీసుకొని, చిన్న డాగ్ తీసుకొని, ఒక పపెట్స్ తోటి అది ఫస్ట్ అసలు దాన్ని షూట్ చేశాను. ఒక దానికంటూ ఏమి ఒక స్టోరీ రాసి దానికి ఇలా చేయాలి, దీనికి ఇలా చెప్పాలి అని నేను ప్రిపేర్డ్గా లేను. ఏదో షూట్ చేద్దాం అలా షూట్ చేశాను, దాని మీద అలాగా షూట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి స్టోరీ రాశాను. ఓకే. దానికి స్టోరీ రాసిన తర్వాత దాన్ని దానికి వాయిస్లు కూడా నేనే చెప్పాను. ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నా అన్నింటి క్యారెక్టర్స్కి నేనే వాయిస్ చెప్పాను. అక్కడ సీజీ యూజ్ చేయలేదు. చిన్న థ్రెడ్స్ యూజ్ చేసి చిన్న మూమెంట్స్ అన్ని అలాగే చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ అది 63 awards వచ్చినాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో. అది నాకు అప్పుడు అనిపించింది, అరే ఇలా కూడా చేయొచ్చా అని. యాక్చువల్ రివర్స్లో వెళ్ళాను నేను.
కథ రాసి చేయడం కాదు, చేసిన తర్వాత కథ రాశాను. అది కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. దాని తర్వాత అప్పుడు ఓంకారం చేద్దామని చెప్పి అన్నప్పుడు మా ఫాదర్ ఎంకరేజ్ చేశారు. జస్ట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన పూర్తిగా కూడా చూడలేదు. దానికి నంది అవార్డ్స్ వచ్చిన విషయం కూడా అప్పటికి లేరు. నంది అవార్డ్స్ టైంకి నాన్నగారు లేరు. ఆయన ఎంకరేజ్ చేశారు, కానీ అప్పటికే ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న డైరెక్టర్ అని చెప్తుండేవారు అందరికీ ఫ్రెండ్స్కి. కానీ నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన చూడలేదు. అండ్ ఓంకారం జనరల్గా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రెష్ అటెంప్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. ఓంకారం చేస్తున్నప్పుడు జనరల్గా కొత్తగా వచ్చిన డైరెక్టర్కి ఎలా ఉంటుందనంటే, ఇది ఎలా కంప్లీట్ చేస్తాను, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, విల్ ఐ బి డూయింగ్ జస్టిస్ ఫర్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ, ఈ డౌట్లన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా మళ్ళీ అంటే ఒకటండి, అదృష్టం ప్లస్ టాలెంట్ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే వెన్ వీ కాంప్లిమెంట్ ది టాలెంట్ వీ షుడ్ ఆల్సో కాంప్లిమెంట్ ది లక్. చెప్పాలనంటే నంది అవార్డు చేసిన ఫస్ట్ ఫిల్మ్ అనే చెప్పుకోవాలి, ఇండిపెండెంట్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎన్ ఈజీ. అండ్ ఐ వాజ్ దేర్ వెన్ యూ ఆర్ టేకింగ్ నంది అవార్డ్. దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఇంట్రాక్షన్ కనుక నాకు నంది అవార్డు తెలుసు. హౌ వాజ్ దట్ ఇట్ వాస్ ఫీలింగ్ ఫర్ యూ? అంటే తీసుకున్నానన్న హ్యాపీనెస్ కంటే మా ఫాదర్ లేరన్న బాధ ఎక్కువ ఉన్నాను అప్పుడు. అవును, అది అప్పుడు నాకు బాధ అనిపించింది యాక్చువల్గా. తీసుకున్నాను కానీ ఆయన లేరు, బట్ ఆయన బ్లెస్సింగ్సే వల్లే వచ్చింది అని. బట్ ఫిజికల్గా కూడా ఉంటే ఆయన ఉండే హ్యాపీనెస్ వేరే ఉండేది అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. అప్పటికే కాదు, ఇప్పటికీ నేను ఇప్పుడు ఆల్రెడీ చేసిన దాని అన్నింటికి చాలా అవార్డ్స్ వచ్చాయి. రైట్. అది లడ్డూకి అయితే 4 నంది అవార్డ్స్ వచ్చాయి. నేను దానికే వద్దాం అనుకున్నా. ఐ డెఫినెట్లీ కమ్ టు దట్. అది ఏది తీసుకుని ఆయనే గుర్తొస్తూ ఉంటారు. రైట్. ఇక్కడ ఏంటనంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కేటగిరీ ఉంటుంది, రకరకాల యునో ఫిలిం కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. రైట్. ప్రతి ఒక్క దానికి మీరు చేసిన ఫిలిమ్స్ని మీరు పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గెటింగ్ నంది అవార్డు ఈజ్ ఆల్వేస్ ఎ కాంపిటేటివ్. అంటే నేను అనుకుంటున్నాను, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకనంటే మన రీజనల్ దీంట్లోని ఇంట గెలిచి రచ్చగెలటం లాగా ఎండ్ ఆఫ్ ది డే ఓకే నంది వచ్చింది, ఆల్సో ఇంటర్నేషనల్ వచ్చింది. అంటే జనరల్గా మన టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏముంటుందంటే, ఇండిపెండెంట్ ఫిల్మ్స్కి నంది అవార్డు రావటం విచ్ ఇస్ అ వెరీ రేర్ కేస్. అదే విధంగా వస్తే లడ్డూకి కూడా ఆల్మోస్ట్ 3 or 4 వచ్చినాయి. ఎలా సార్, ఆకలి తీరదా? ఆకలిదేం కాదండి, నేను చేయాల్సిన ప్రయత్నం ఎప్పుడైనా సరే నిజాయితీగానే చేస్తాను. ఏదో అవార్డు రావాలని ప్రయత్నం చేయను. అదే నా క్వశ్చన్. లేదు, అవార్డు రావాలి కాబట్టి చేయాలని చెయ్యను. ఓకే. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దానికి ఆనెస్టీగా చెప్పడమే నా పని. అది చేస్తాను. దానికి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాపర్గా చేయాలి అనేది నేను ఫిక్స్ అవుతాను, ఏ ప్రాజెక్ట్ చేసినా సరే. అలాగే చేశాను. దానికి అలాగ మంచి అప్లాజ్ రావడం నా అదృష్టం. అది వాళ్ళు గుర్తించి మనకి అవార్డు రావడం అనేది నిజంగా అదృష్టం. మీ సెకండ్ నంది అవార్డ్స్కి నేను లేను, ఎందుకంటే ఐ వాజ్ అబ్రాడ్ అనమాట. కానీ నేను లడ్డు చూసింది బయటే, ఓవర్సీస్లో ఉన్నప్పుడే చూశాను. నాకు తెలియకుండా, అంటే వర్మ ఈజ్ మై ఫ్రెండ్ ఆబ్వియస్లీ. నాకు స్క్రీన్ మీద వర్మ కనిపించాలి, నాకు వాడు కనిపించలేదు చెప్పాలంటే. అండ్ అనుకోకుండా ఐ వాజ్ ఇన్ టీయర్స్. అది చెప్పాలనంటే అది చక్కగా కామెడీగా నాకు అర్థం అవ్వలేదు అనమాట. అంటే ఏంటి వాడు అంత మంచిగా ఒక చీమ ఇది అది జరుగుతున్నప్పుడు నాకు తెలియకుండా వాట్ ఈస్ దిస్ ఫీలింగ్ అనేసి. బట్ సమ్వేర్ అంతర్లీనంగా దెర్ ఇస్ అ మెసేజ్ ఫర్ దట్. ఐ వాంటెడ్ యూ టు అంటే ఒక్కసారి బ్రింగ్ అవుట్ దట్ మెసేజ్. వాట్ వర్ యూ ఫోకసింగ్ వెల్ యూఆర్ డూయింగ్ లడ్డు? అంటే ఏం లేదు, మనకి చిన్న చిన్న వాటికి ఎక్కువ కొట్టుకుంటాం, తిట్టుకుంటూ ఉంటాం. సో మన చుట్టూ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు దానికంటే స్వీట్ ఇంకేం ఉండదు ప్రపంచంలో. అందుకే ఆర్టిఫిషియల్ స్వీట్ గురించి మనం దాని గురించి ఎక్కువ తాపత్రయపడక్కర్లేదు అనే ఒక మెసేజ్ అయితే దీంట్లో ఉంది. ఏదైతే బాండింగ్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ రిలేషన్స్ని ఒకళ్ళకొకళ్ళు చూపించుకోవడం అనేది ఈ లడ్డూలో ఉంటుంది. ఒక చిన్న బాబు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ, తింతను కానీ, ఇతను ఎంతసేపు లడ్డు తినాలి అనే కోరిక. ఆ లడ్డు దొరికితే బాగుండని మనకు అనిపిస్తూ ఉంటుంది చూసేటప్పుడు. లడ్డు దొరికి తింటున్నప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే లడ్డు వదిలేసినప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. సో వదిలేసింది ఎందుకంటే ఇంకా మంచి కాజు కోసం, ఇతని గురించి వేరే వాళ్ళు ఎంత బాగా ఆలోచిస్తున్నారు రైట్ అనే ఇది ఏదైతే ఉందో అది బాగా, అంటే ఒక రియల్ లైఫ్లో కూడా జరిగిన ఇన్సిడెంట్ అది కూడా. ఓకే. అది ఒక ఫ్యామిలీలో జరిగింది అలాగా. రైట్. అంటే ఆయనకి లడ్డు పెట్టట్లేదు కాబట్టి ఇంట్లో మొత్తం స్వీట్ మానేశారు. అది తెలిసిన తర్వాత ఆయన స్వీట్ వదిలేశాడు. అదే మన లడ్డు. అంటే ఎక్కడో తెలియని అంతర్లీనంగా అది ఇలా
ఒక్కసారి హ్యూమన్ మన మన ఫ్యామిలీ బాండింగ్స్ని అవును. లేకపోతే రెస్పెక్టింగ్ ద అడల్ట్స్ని అది ఎక్కడో అవును. తెలిసి తెలియకుండా ఒకసారి చెప్తుందండి. అంటే నాకేమనిపించిందంటే కూర్చుని గంటలు గంటలు మాట్లాడక్కర్లేకుండా అవును. జస్ట్ ఫ్యూ మినిట్స్ అలా అలా అన్నిటిని టచ్ చేస్తే ఒక రైట్ మెసేజ్ని ఇవ్వచ్చు అనేసి అయితే నాకు లడ్డుతో అనిపించింది. అవును. ఆ విధంగా రాసుకోవాలంటే యాజ్ ఎ డైరెక్టర్ కానీ బికాస్ యూఆర్ ద స్టోరీ రైటర్ ఆల్సో Yes, ఫర్ yes, దట్ ఐ yes. బిలీవ్ రైట్. ఎందుకంటే అంటే అవును. అంటే యాక్చువల్ బేసిక్ ఐడియా ఇచ్చింది అజయ్ వేగిస్ అని ఒక ఆయన ఉన్నారు. Hmm. ఆయన బేసిక్ ఐడియా ఇచ్చారు. అంటే ఒక ఆయన లడ్డూ తినాలనుకుంటారు. ఆయనకి లడ్డూ తినాలనుకున్న టైంలో దొరకదు. Hmm. సో ఒక బాబు తీసుకొచ్చి ఇస్తాడు అనేది ఆయన పాయింట్. అక్కడ వరకు ఆయన చెప్పారు. Hmm. ఇస్తే ఏంటి అన్నాను. Hmm. ఇస్తే ఏంటి తినడం వరకు తిన్నారు అంతే అన్నాడు. తినడం అంతే అయితే కాదండి ఇంకా కావాలి దీనికి Right. అని చెప్పి అప్పుడు దానికి క్యారెక్టర్స్ డెవలప్ చేయడం. ఒక క్యారెక్టరైజేషన్ తీసుకొని Right. దానికి అప్పుడు ఈ బాబు ఏంటి, ఆ తర్వాత కోడలు ఏంటి, అల్లుడు కొడుకు ఏంటి, ఇవన్నీ కూడా చేసి అప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో కూడా ఏంటి అనేది అన్నీ ఆలోచించి అప్పుడు ఒక విషయం చెప్పాలి అంటే ఏం చేయాలి. అప్పుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదైతే ఒకటి కనపడిందో దాన్ని ఒక ఫ్యామిలీలో జరిగిందో దాన్ని నేను మళ్ళీ దీనికి ఇన్కార్పొరేట్ చేశాను. జనరల్గా ఒక 2-3 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత అందులోని అంత వెల్ రెనౌండ్ డైరెక్టర్ గారి దగ్గర పనిచేసిన తర్వాత Hmm. ఎక్కడో ఒక చోట ఓకే ఇంకా వీఆర్ రెడీ ఫర్ ది ఫీచర్ ఫిలిం అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే లడ్డూ తర్వాత దెన్ అగైన్ దెర్ వాజ్ ఎవ్రీ స్కోప్ ఫర్ యూ టు బికమ్ ఏ డైరెక్టర్. ఎందుకంటే అన్ని నంది అవార్డులు వచ్చిన తర్వాత దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బ్రాండ్ అనేసని. సో డెఫినెట్గా అంటే నేను గెస్ చేస్తున్నాను, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై గెస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. డెఫినెట్గా మీరు డైరెక్టర్గా ట్రై చేసే ఉంటారు అవును. రైట్. సో ఇండస్ట్రీ అప్రోచ్ కానీ ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ కానీ ఎలా ఉంటుంది, కొలమానం ఏంటి, అంటే వాళ్ళు ఏంటి చూస్తూ ఉంటారు, వాట్ ఈస్ దట్ దే ఎక్స్పెక్ట్? అంటే ఎక్స్పెక్ట్ ఏం లేదు. అప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో మనం ఎక్కువ మందితో ఎక్కువ తిరుగుతూ ఉండాలి. అంటే మనం కొంచెం రిజర్వ్డ్గా ఉండి నాకు వచ్చేస్తుంది ఆఫర్ అని అనుకోవడం మాత్రం అవ్వదు. మనమే వెళ్ళి Okay. టచ్లో ఉండాలి. సో మీరు వెళ్ళి టచ్లో అంటే నేను తక్కువ అండి. అంటే బాగా క్లోజ్ అయితే తప్ప నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. డైరెక్ట్గా వెళ్ళేసి నాకు అవకాశం ఇవ్వండి అని డైరెక్ట్ అడగలేను నేను. వెళ్తాను, కనపడతాను, హాయ్ అంటాను, అలా ఉంటుంది తప్ప డైరెక్ట్ నాకు ప్లీజ్ అని అడగలేను నేను. ఓకే సో దానివల్ల కొంచెం అడిగితే బాగుంది కదా అని వాళ్ళు వెయిట్ చేయొచ్చు. రైట్. సో వాళ్ళు అడగలేదు కదా నన్ను, నేను ఆల్రెడీ డైరెక్టర్నే కదా తెలుసు కదా అని నేను వెయిట్ చేయదు. ఆ గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ ఉండడం దాన్ని ఒకసారి బ్రేక్ చేయడం కూడా జరిగింది. అది అభిషేక్ నామా గారు లడ్డు చూసే ఒకసారి ఆయన వెంటనే స్టేజ్ మీద అనౌన్స్ చేశారు కూడా, తనతో నేను సినిమా చేయాలి అని. నాకు తెలియదు ఆ విషయం, ఓకే ఆయన అనౌన్స్ చేసినట్టు. చేసింది ఎవరో పిఆర్ఓ నాకు కాల్ చేసి ఏమండి కంగ్రాట్స్ అన్నాడు. ఏంటి అని అంటే మీతో సినిమా చేస్తాను అభిషేక్ నామా గారు అనౌన్స్ చేశారండి అని. అంటే అది అలా ఉంది పరిస్థితి. అంటే నేను వెళ్ళి అప్రోచ్ చేశారని అడగడం కాదు, ఆయన చూసి అనౌన్స్ చేశారు. ఫిల్మ్ అనౌన్స్ చేసిన తర్వాత అది అఫ్కోర్స్ ట్రై చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల మెటీరియలైజ్ కాలేదు అప్పట్లో. సో లడ్డు అయిన వెంటనే నాకు ఆపర్చునిటీ వచ్చింది. నన్ను క్షమించిన తర్వాత ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళిపోతామని అనుకున్నప్పుడు కూడా అవ్వలేదు. అంటే కొన్ని పరిస్థితుల్లో నేచరే డిసైడ్ చేస్తుంది, ఎందుకు అవ్వలేదని మనం చెప్పలేం. సో అలాగా నన్ను క్షమించిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేక్ నామా గారే వేరే పెద్ద ప్రొడ్యూసర్ని కూడా కనెక్ట్ చేశారు. ఆయన కూడా ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంతా అనుకుని సెట్ అయిన తర్వాత హీరో బిజీగా ఉన్నారు. ఆయన వేరే స్టేట్స్లో షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కథ వినడానికి చాలా టైం పట్టింది. అంటే కథ వినడానికి ఇంకా టైం దొరకట్లేదు ఆయనకి. సో అక్కడి నుంచి నేను వింటాను అంటూనే ఉన్నారు, కానీ కుదరట్లేదు. ఈ ప్రాసెస్ నడుస్తుండగా మన సాగర్ గారు కాల్ చేశారు అనమాట. ఓకే చేస్తే అప్పుడు అటు వచ్చాను. 100కి 100కి వచ్చాను. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు నన్ను క్షమించు ఆల్సో అది కూడా ఇండిపెండెంట్ ఫిలిం అండ్ చాలా మంచి కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ వచ్చింది, అవార్డ్స్ కూడా వచ్చాయి రైట్. అండ్ అందులోని ఆర్టిస్టులు కూడా మంచి రెనౌడ్ ఆర్టిస్ట్నే మీరు తీసుకున్నారు. ఆ ప్రీమియర్కి నేను వచ్చాను. అది యాక్చువల్లీ ప్రొడ్యూసర్ వచ్చి కృష్ణకాంత్ అని చెప్పి ఆయన వైజాగ్, ఆయన ఆటోమొబైల్ బిజినెస్ ఉంది ఆయనకి. సో ఆయన లడ్డు చూసిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది. లడ్డు నచ్చి ఆయనతో నేను ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి నేను చేస్తాను అని చెప్పి ఆయన కామన్ ఫ్రెండ్స్ ఉంటే ఆయన త్రూ వచ్చారు. ఆయన కాంటాక్ట్ చేశారు, ఏమైనా ఇలా మీతోటి మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను ఒక షార్ట్ ఫిల్మ్ అంటే సరే అండి చూద్దాము అని. నేను ఆటోమేటిక్గా ఇంకా ఎవరుంటారు మన వర్మే కదా అని అంటే లేదు నేను చేయాలి మెయిన్ లీడ్ అన్నాడు ఆయన. రైట్. సరే అయితే మీకు యాక్టింగ్ వచ్చేయండి, రాదన్న పర్లేదు రండి అన్న. ఓకే అప్పుడు నేను ఆయన పెట్టి చేసింది. అవునవును ఆయనే చేశాను. అది కూడా మంచి అప్లోజ్ వచ్చింది. 193+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంటే నేను తీసేటప్పుడు మనకి ఇలాగ ఉండాలంటే మన తెలుగు దానికి చాలా ఐడెంటిటీ ఉందండి ఇంటర్నేషనల్లో. అవునండి. అది అంటే రాజమౌళి గారు చాలా బాగా తీసుకెళ్లారు. అసలు ఆయన వేసిన ఒక బాగా తీస్తారు డైరెక్టర్స్ అందరికీ ఎలా వెళ్ళొచ్చు అని. మనకి ఏంటంటే
మనది ఒక మల్టిపుల్ జానర్ ఉంటుంది మనకి. అంటే ఒక జానర్ని పట్టుకొని అలాగే అదే మూడ్లో తీయడం అనే దానికంటే కూడా మల్టిపుల్ జానర్ తీయడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఎందుకంటే అన్నీ బ్లెండ్ చేస్తాం, సాంగ్స్, ఫైట్స్ అన్నీ బ్లెండ్ చేస్తాం. నా షార్ట్ ఫిల్మ్ ఈవెన్ ఓంకారంలో కూడా 2 అవార్డులు వచ్చి అన్ని అవార్డ్స్ వచ్చినాయి కూడా దాంట్లో ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా జనరల్గా ఇంతవరకు ఏం చేసేవారంటే మన తెలుగు ఫిల్మ్స్ సాంగ్స్ ఫైట్స్ కట్ చేసి పంపిస్తుండేవారు. ఫైట్స్ ఉంచేవారు, సాంగ్స్ కట్ చేసి పంపిస్తుండేవారు. సో నేను ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ నేను ఏం తీసాను అలాగే ఉంచాను. అలా ఈవెన్ లడ్డు కూడా సాంగ్స్ ఉంటాయి, నన్ను క్షమించండి కూడా అంతే. అలా పంపించిన వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంది, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. మనది ఒక యూనిక్నెస్ వాళ్ళకి కనపడింది, ఒక ఎమోషన్ చెప్పే ప్రాసెస్ సాంగ్ కానీ మన కమర్షియల్ అంటే ఇన్ని బ్లెండ్ చేయడం, ఇన్ని ఎమోషన్స్ని బ్లెండ్ చేస్తూ, ఇన్ని జానర్స్ని బ్లెండ్ చేస్తూ చూపించే విధానం కానీ మన తెలుగు ఫిలింకి బాగా ఉంది అక్కడ ఇంటర్నేషనల్ వరల్డ్. మన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నాకు ఐడియా లేదు, కానీ మన తెలుగు వాళ్ళు కానీ అక్కడ బయట మాత్రం చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ మీ ఫస్ట్ మూవీ నుంచి ప్రతి ఒక్క దానికి నేను చూశాను, నేను ఉన్నాను, లేకపోతే నేను వచ్చాను అని ఎందుకు చెప్తున్నాను అంటే, వెన్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ, అసలు ఈ నితీష్ అంటే ఎవరు అనేసారంటే ఐ వాజ్ లైక్ ఏంటిది అంటే యాక్చువల్గా మీరు ఎక్కువ ఛానల్స్లో చేయడం వల్ల నాకు అప్పుడు మీది అవైలబుల్ లేకపోవడంతో తెలియలేదు. అంటే బేసికల్లీ అంటే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎంత ప్రొజెక్షన్ ఇన్ ద స్టోరీ ఉంటారనంటే ఆల్మోస్ట్ మీకు రెగ్యులర్ అంటే మీకు గుర్తుండాలంటే మేము రెగ్యులర్గా కనిపిస్తాం. ఆ పాయింట్ అయితే నాకు అర్థమైంది. అంటే బేసికల్లీ మీకు గుర్తుండాలి అంటే రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటే దెన్ ప్రాబబ్లీ అవుతుంది అనేసి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 100 మూవీ కోసం. మీ ఫస్ట్ ఫీచర్ ఫిలిం అని చెప్పుకోవాలి, అవును రైట్? నాకు మీరు తెలుసు ఏంటంటే దేనికైనా మీరు ఒకలాగే కష్టపడతారు, మీ హోంవర్క్ దేనికైనా ఒకలాగే ఉంటుంది, రైట్? ఇది ఇండిపెండెంట్ ఫిలిమా, ఇది ఫీచర్ ఫిలిమా, దీనికోసం కొంచెం ఎక్కువ కష్టపడాలి, లేదా దీనికోసం తక్కువ. యూ డూ జస్టిస్ ఫర్ ఆల్ ద థింగ్స్, ఐ నో ఇట్ వెరీ వెల్. సో ఈవెన్చువల్లీ 100 ఫిలిం స్టోరీ అనుకున్నప్పుడు హౌ డిడ్ ద స్టోరీ స్టార్ట్? అసలు ఆ స్టోరీ ఏ విధంగా మొదలైంది? అది అసలు ఇది కూడా రియల్ ఇన్సిడెంటేనండి. ఇది కూడా ఒక రియల్ ఇన్సిడెంటే. నేను అంటే ఎప్పుడైతే విన్నాను అంటే నేను అది అన్నోన్ కేసెస్ గురించి కొంచెం ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటాను. అది ఏంటంటే అది తెలియాలి అంటే దాని ప్రాబ్లం ఏమైనా ఉందంటే అది మనం ఎంతవరకు మన బాధ్యతగా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మన వరకు మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా నేను చూస్తూ ఉంటాను ఒక కథ రాసేటప్పుడు కూడా. సో ఎవరు ఎంతవరకు తీసుకుంటారో అది వేరే విషయం, బట్ మన వరకు మనం ఎంత చెప్పగలుగుతాం మంచి అనేది నేను చూస్తాను. అలాగా చూసే ప్రాసెస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు బాగా బాధ అనిపించింది. ఇది ఇలా జరగడం కూడా కరెక్ట్ కాదు కదా, దీనికి ఏదో ఒకటి ఉండాలి మార్గం, దానికి సొల్యూషన్ ఏంటి అని అన్నప్పుడు 100 అయితే కరెక్ట్. చాలా పోలీస్ స్టోరీలు వచ్చాయి. అవును, రకరకాల పోలీస్ స్టోరీల్లోని ఎలాంటి పోలీస్ స్టోరీలోనైనా ఒక పాయింట్ కామన్గా ఉంటుంది. ఏంటనంటే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ దేర్ ఈస్ యాక్చువల్లీ సమ్వన్ హూస్ బిట్రేయింగ్ దెమ్ ఆర్ బ్యాక్ స్టాబింగ్ దెమ్ కింద విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కింద కూడా చూపిస్తారు. మనం ఎంత హైప్గా చూపించాలనుకున్నా ఆ ఒక్క పాయింట్తో మళ్ళీ అదేదో ఒక వేరే మార్గంలోకి డెఫినెట్గా వెళ్ళిపోతుంది. మీ సినిమాలోని ఆ సిట్యువేషన్ వచ్చింది, కానీ దాన్ని మళ్ళీ టెక్నాలజీ వైపుగా యూ హ్యావ్ డన్ ఇట్. అది చాలా అంటే అక్కడ కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఓహో ఇది కూడా అలా వెళ్ళబోతుందా అన్న దాకా తీసుకుని వచ్చి సమ్వేర్ అక్కడికి తీసుకురాకుండా యూ హ్యావ్ టేకెన్ ఇన్ టు ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఇది మీరు విల్ఫుల్లీ ఓకే నేను ఒకసారి డిపార్ట్మెంట్ని మంచిగానే చూపిస్తాను, ఇంక ఇందులోని ఎలాంటి వేరే కైండ్ ఆఫ్ నెగటివిటీ చూపించు అని ఏమైనా అనుకున్నారా మీరు? అది అంటే లేదండి, ఇది యాక్చువల్గా రియల్గా ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అంటున్నాను కదా, దాంతోపాటు నేను రియల్గా చూసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండు బ్లెండ్ చేశాను కాబట్టి అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్స్ది అంటే మన సినిమాలో ఆల్రెడీ చూస్తున్నాము, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూస్తున్నాము, అదంటే కొంచెం హీరోయిక్గా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూ ఉంటాం, అంటే అది కొంచెం ఫార్ములా. ఇది రియల్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళ హైరార్కీ ఎలా ఉంటుంది, ఆయన ఫేస్ చేసినవి ఏంటి, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు అక్కడ ఆ ప్రాసెస్లో ఆ లైఫ్ వాళ్ళకి నెగిటివ్ అనేది జరగలేదు, వాళ్ళకి జరిగింది ఇంకొక ఇష్యూ మీద వాళ్ళు ఫైట్ చేశారు. సో అదే తీసుకున్నాను తప్ప ఇప్పుడు సిస్టమ్ గురించి మాట్లాడినా అంత పొల్యూట్ అవ్వలేదు, కొంత పొల్యూట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఆ కొంత పొల్యూట్ గురించి మనం హైలైట్ చేసి చెప్పడం కంటే అది ఓకే చెప్పేది చెప్తాం, అవసరమైతే దాన్ని బట్టి అది కూడా ఉండకూడదు అలా చేయకూడదు అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ బాగున్నది ఏదైతే ఉందో దాని గురించి నేను హైలైట్ చేయడం జరిగింది. అందుకే మీకు ఆ పాజిటివ్ వేలోనే ఉంటుంది పోలీస్ క్యారెక్టర్ తప్ప ఎక్కడ. జనరల్గా డిపార్ట్మెంట్స్ అని మెనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనం చూసుకుంటే క్రీమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్లోని క్రీమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడో సమ్వేర్ మనం డిసైడ్ చేసేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి
ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఇది అన్న టైప్లో ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాష్ కిందే అయ్యిందని చెప్పుకోవాలి. అది తీసుకుంటే మీరు తీసిన స్టోరీ డెఫినెట్గా ఇట్ ఈస్ అప్లిఫ్టింగ్ అండ్ రాదర్ దెన్ అప్లిఫ్టింగ్ షోయింగ్ ద రియాలిటీ బెటర్. రియాలిటీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా హీరో కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు తప్ప అదేదో నేను సూపర్ పవర్ అన్నట్టు ఇన్వెస్టిగేట్ చేయడు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆయన సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే చూసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలో అదే ప్రాసెస్లో చేస్తారు. ఏదైతే చేశారో ఆ ప్రాసెస్ని నేను తెలుసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. సినిమాటిక్గా చేసేయాలి కాబట్టి ఇప్పుడు ఏదో డాట్స్ అన్ని కనెక్ట్ చేసి అది అని ఇది అదిగో కూడా ఇలా రైట్ హ్యాండ్ కాదు లెఫ్ట్ హ్యాండ్ ఇలాంటి కాకుండా ఒరిజినల్గా ఏం చేసి కనిపెట్టాడు అదే చెప్పాను నేను. సో ఆ ప్రాసెస్లో వెళ్ళాం. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఆయుధం వాడను. అది అసలు అది ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే యాక్చువల్గా ఏదైతే ఇన్సిడెంట్ పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా వాడలేదు, వెపన్ వాడలేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది నాకు మంచి అప్లాజ్ వచ్చింది దీనికి, ఈ పాయింట్కి. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ జ్యూరీస్ వాళ్ళంతా జ్యూరీ కూడా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రొఫెసర్స్, తర్వాత ప్రాగ్లో స్క్రీన్ ప్లే రైటరు, ఆయన స్క్రీన్ ప్లే ప్రొఫెసర్ ఆయన. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చూసి నాకు ఇచ్చిన అప్లాజ్ ఏంటంటే ఒక వ్యక్తి ఆయుధం వాడే ఒక పోలీస్ అనే యూనిఫామే ఒక పవర్ఫుల్ది. ఒక వ్యక్తి బయటకు వచ్చాడు ఒక పోలీస్ అనగానే చిన్నగా అలర్ట్ అవుతాం, అరే పోలీస్ రా అని మనం కొంచెం మాట్లాడే ఇది కానీ అది కూడా మారుతూ ఉంటుంది. అలాంటిది పోలీసుని చూసి మనం అలర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వెపన్ ఉంటుంది. నాకు ఈ యూనిఫామ్ చాలు, నాకు వెపన్ అక్కర్లేదు, నాకు నేను కాపాడుకోవడానికి కోసం అయితే నాకు నేను చాలు, నేనే ఒక ఆయుధం అనే ఫీల్ అయ్యే క్యారెక్టరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుధం ఎవరికి ఉండాలి అనే చెప్పే పాయింట్ని మీరు తీసుకున్న చెప్పే విధానం మాకు చాలా బాగా నచ్చింది. రైట్ అనే ఇది వాళ్ళు మంచి అప్లాస్ అక్కడి నుంచి వచ్చింది. ఇంకోటి వాస్తవంగా చూసుకుంటే కూడా 80 to 85% ఆఫీసర్స్ హూమ్ ఎవర్ వి మీట్ అందరూ కూడా ఆయుధం రెగ్యులర్గా వాడి వాళ్ళైతే కాదు. దే నో హౌ టు డీల్ ద థింగ్స్. అంటే మోర్ దెన్ ద వైలెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో హౌ టు ట్యాకిల్ ద థింగ్స్ అండ్ హౌ టు ఫైండ్ అవుట్ గో టు ది రూట్ కాజ్, వెళ్ళి అక్కడ నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి అన్నది ఒక సిస్టమ్. అది చాలా పకడ్బందీగా సెక్యూర్డ్గా ఉండే సిస్టమ్. ఆ పేరు, ఆ డ్రెస్, ఆ ఎటైర్ చూడంగానే సగానికి సగం జనాలు అక్కడే అవుతుంది. అవును, అయిపోతుంది. ఈ పాయింట్ నిజంగా నాకు ఎంత నచ్చింది అని అంటే, ఆయుధం పట్టను, ఓకే ఏదో అన్నారు, ప్రాబబ్లీ ఎక్కడో ఒక చోట ఆయుధం పడతాడు ఆయన. అంటే జనరల్గా మనం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఎక్కువ సినిమాలు చూసేసి మనం అనుకుంటాగా ఎక్కడో పట్టేస్తారు ఈయన, సరే చూద్దాం అనుకున్నాను. బట్ దట్ వాజ్ ద క్యాచ్. అంటే ఆయుధం ఎక్కడ పట్టుకున్నారన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ క్యాచ్ చెప్పాలనంటే. ఇంకొక మంచి పాయింట్ ఏంటనంటే the way women were treated in this film with utmost dignity, utmost respect. ఎందుకనంటే క్రియేటివ్ లిబర్టీ అని చెప్పుకునే ఈ రోజుల్లోని ఓటీటీ లాంటివి వచ్చేసి చిన్న భిన్నంగా ఇంకా ఆల్మోస్ట్ 4 గోడల మధ్య జరిగేవన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించటానికి మేము చేయటానికి రెడీ అనుకున్న ఆర్టిస్టులు ఉండే ఈ టైంలో కూడా ఒక థిన్ లైన్ ఆఫ్ రెస్పెక్ట్ కానీ, ఒక లక్ష్మణ్ రేఖ కానీ సమ్వేర్ ఎట్ వన్ పాయింట్ యూ డ్రూ ఇట్. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. అంటే ఫర్ ద ఇది చూసి వేరే వాళ్ళు నేర్చుకోకూడదు, ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది ఆడియన్స్. కానీ మీరు మీ స్క్రిప్ట్ మీద హోంవర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరితో డిస్కస్ చేసిన ఒక ఆర్టిస్ట్గా సాగర్ గారు కానీ, ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మనకి పాయింట్ ఉండాలి కదా అనుకున్నప్పుడు, ఇది జరగకుండా అంత నీట్గా ఎలా చేసుకోగలిగారు మీరు? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్గా మనం తీయాలనుకున్నది కూడా అదే అన్నాను కదా, ఆనెస్టీ ఉండాలి మనం తీసే ప్రాజెక్ట్ పైన. అది అనేదానికి అది ఎక్కువ నమ్ముతాను నేను. మనం చెప్పాలనుకుంది అమ్మాయిల కోసం ఒక మెసేజ్ చెప్తున్నాం. అంటే ఇది జనరల్గా మీరు అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే అసలు ఈ సినిమా టోటల్ ఇంటెన్షన్ అండి, ఎందుకు మేము చేసాం అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఎవరినో థ్రిల్ చేయాలనో, ఏదో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అరే ఇది విలన్ రా, అరే నేను విలన్ని ముందే కనిపెట్టా, ఇది అది కాదు మన కదా. ఓకే, ఇన్వెస్టిగేటివ్ అనేది అతను పోలీస్ ఆఫీసర్ కాబట్టి అదొక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది లైఫ్లో ఒక పోలీస్ ఆఫీసర్కి. అది చూపించాం. దాంతోపాటు ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఒక సెలబ్రేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి సందర్భాల్లో పెయిన్ ఉండొచ్చు, ఆ ఎమోషన్స్ దీంట్లో ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మన టోటల్ రీచ్ ఏంటి అంటే
అందరికి ఎవరికైతే అమ్మాయిలకి రీచ్ అవ్వాలో మెసేజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ నేను అనేది మా టోటల్ కాన్సన్ట్రేషన్ వచ్చి అమ్మాయిలకి నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుని డిసైడ్ అయ్యాం కాబట్టి అమ్మాయిల కోసమే చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాజెక్ట్. ఓకే. అమ్మాయిలకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి, అమ్మాయిని ఎలా చూడాలి, నేను వాళ్ళతో చేయించుకునేటప్పుడు కూడా ఎలా ట్రీట్ చేయాలి. ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తుంటే నా లిబర్టీ తీసుకుని ఇది యాక్టింగ్, ఇది ఆర్ట్ ఫామ్, నేను ఎలా అయినా చూపిస్తాను, ఇది అది ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని మీరు ఇలా చేయాలి, అది ఆ ఇబ్బంది కూడా నేను పెట్టలేదు. నేను చేసేది అమ్మాయిల గురించి అయినప్పుడు రైట్, అది నాకు కూడా ఉండాలి తీసేటప్పుడు. మనం మేనేజ్ చేయగలిగిన మనం ఉంది, మనకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మనం మేనేజ్ చేయాలి. సో అది రీచ్ పెరగాలి అని అంటే అలాగే చేయాలి. నేను కావాలి కొంతమంది ఆడియన్స్కి అది రీచ్ అవ్వాలి అని అంటే ఇంకొకలా చేయాలి. సో ఆ కొంతమంది ఆడియన్స్ కాదు నాకు కావాల్సింది, ఎక్కువ మంది కావాలి. ఎక్కువ మంది కావాలంటే ఫ్యామిలీ దగ్గర నుంచి, అమ్మాయిల దగ్గర నుంచి, అబ్బాయిల వరకు కూడా. అబ్బాయిలు ఎందుకు అంటున్నానంటే విక్రాంత్ లాంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, మంచి ఫీడ్బ్యాక్ ఒక లేడీ నుంచి. అప్పుడు సినిమా చూసి అన్నారు, విక్రాంత్ లాంటి అబ్బాయి ప్రతి ఇంట్లో ఉండాలి అన్నారు. ఎందుకు ఉండాలి అంటే విక్రాంత్ లాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలు ఇంట్లో ఉంటే అమ్మాయిలకి ఈరోజు జరుగుతున్న అన్యాయాలు జరగకుండా ఆగుతాయి అని. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలు. సో ఇక్కడ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీరు తగ్గద్దు, ధైర్యంగా ఉండండి, అవసరమైతే అవతల వాళ్ళు వేసేయండి, అది కూడా మీ మీదకి వస్తే. అంటే మీ మీదకి వచ్చి మిమ్మల్ని అటాక్ చేయడానికి పరిస్థితుల్లో, మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మీరు అవతలని చంపడానికి కూడా వెనకాడొద్దు అనేది మన సినిమా. సో దానికి 100 అనేది ఏంటి, ఎలా హెల్ప్ అవుతుంది, సెక్షన్ 100 అనేది ఏంటి అనేది మనం చెప్పాం. దాని ప్రకారం క్లాజెస్ ప్రకారంగానే మనం చెప్పడం జరిగింది. సో హియర్ ద 100 is, I was about to ask you this, 100 is the section what you're talking about. సెక్షన్ 100 కోసం మీరు మాట్లాడదు అంటే దాని చుట్టూరానే మొత్తం స్టోరీ అంటే ఏంటి ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే దీంట్లో నేను 3 అమ్మాయిలను తీసుకోవడం జరిగింది. అవును, 3 types లో. ఎందుకంటే ఒకరు ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నారు ఒకరు. రైట్. అవును. ఇంకొకరు తర్వాత ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలో తెలియక ఆ కన్ఫ్యూజన్లో అలా ఉండిపోయేవాళ్ళు ఒకరు. అంటే ముందు ధైర్యంగానే ఉండేవారు, కానీ ప్రాబ్లం వచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు అలా ఉండిపోతారు. ఎస్, ధైర్యంగా ఉండి క్వశ్చనింగ్ చేసి కూడా వాళ్ళ దాకా వచ్చేటప్పటికి అలా ఉండిపోయారు. అవునవును, కరెక్ట్. రైట్ రైట్ రైట్. నేను ఫస్ట్ రాసుకునేటప్పుడే ఈ పాయింట్స్ చేసి రాసింది. రైట్. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ అప్పుడు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో, ఛాలెంజెస్ టైంలో ఎలా ఎదుర్కోవాలి అనే ఒక క్యారెక్టర్. సో ఇలా 3 నేను చూపించడం జరిగింది. ఈ 3 చూపించి నేను రాసుకున్న తర్వాత నాకు బాగా షాకింగ్ ఏంటంటే సినిమా చూసిన ఫస్ట్ డే పెయిడ్ ప్రీమియర్ అయిన వెంటనే లక్ష్మీ మాధవి గారని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవిడ నాకు ఫోన్ చేసి, ఒక అద్భుతంగా తీసామమ్మా సినిమా, అసలు 3 అమ్మాయిల గురించి తీసుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టైప్స్ అది చాలా బాగా చేశారని. నేను షాక్ అయ్యి, అంటే నేను కథ రాసుకున్నప్పుడు ఇది కదా నేను అనుకున్నది అని చెప్పి అదే చెప్పేసరికి నేను అంత కరెక్ట్గా చూశారు సినిమా. అంటే అదే ఇప్పుడు జనరల్గా ఒక స్టోరీ తీసుకుంటున్నప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టేక్ హోమ్ క్వాలిటీస్ వాళ్ళకి ఉంటాయి డెఫినెట్లీ. ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం కామన్గా చాలా మందికి వెళ్ళేది ఏంటంటే చాలా హానెస్ట్గా తీసిన సినిమా ఇది, నెక్స్ట్ ప్రాపర్ హోంవర్క్ చేసిన సినిమా ఇది. ఇక్కడ ఏంటనంటే హానెస్ట్గా ప్రాపర్ హోంవర్క్ చేయాలంటే ఇట్స్ అ వెరీ టైం టేకింగ్ అండి కదా. అందులోని రకరకాల ఛానల్స్, రకరకాల వే ఆఫ్ సినిమాలు టెలికాస్ట్ అయ్యే విధానానికి పీపుల్ ఆర్ లైక్ వాట్ నెక్స్ట్ కింద ఉంటున్నారు. ఇలా ఉంటున్నా సరే కూడా యాజ్ ఎ డైరెక్టర్గా డూ యూ రియల్లీ థింక్ దట్ ఇట్ ఈస్ ఓకే, యూ టేక్ యువర్ ఓన్ టైమ్ జోన్, వర్క్ ప్రాపర్లీ, డూ హోంవర్క్ అండ్ కమ్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ థింగ్ అనేసి అని అనుకుంటారా? వాట్ ఈస్ దట్ ద మెసేజ్ యూ వాంటెడ్ టు గివ్? అంటే ఏం చేసినా హర్రీగా ఏదో చేసేసాం, ఏదో చెప్పేసాం అనుకున్న చేసిన పెద్ద మనం చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు రావాలి అన్నప్పుడు మనం అనుకున్నట్టుగా చెప్పడమే. అప్పుడు దానికోసం మనం టైం స్పెండ్ చేసినా, దాని గురించి ఎంత హోంవర్క్ చేసినా అదంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ మన క్రియేషన్లోనే కాదు తప్ప అదేమి సెపరేట్గా నేను అది వేస్ట్ అవుతుంది ఇలాంటివన్నీ నేను ఫీల్ అవ్వను. ఇది హరిగా ఏదో చేసేయాలి, టక్కటక్కడ మనం వెళ్ళిపోవాలి, ఇలా చేయాలి. మనం చేసేది ప్రాపర్గా చేయాలి, జనాలకు రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తోనే ఉంటాను కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ. సినిమా రాసుకుంటారు, తర్వాత అన్ని చోట్ల కూర్చుంటారు, అన్ని డిపార్ట్మెంట్స్తో పనిచేస్తారు యాజ్ అన్ డైరెక్టర్గా. లాట్ మెనీ అవతార్స్ యూ విల్ ప్లే, చాలా చాలా ప్లే చేయాల్సి వస్తుంది. ఇన్ని చూసుకున్న తర్వాత ఒక పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఎడిటింగ్ అంతా అయిపోయి వెన్ ద సినిమా ఈజ్ రెడీ టు రిలీజ్, దట్స్ వెన్ ప్రాబబ్లీ ఫస్ట్ కాపీ మీరు యాజ్ ఎ ఆడియన్గా కూర్చొని చూస్తారు. ఈ 3 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఒక్కసారి పక్కన పెడితే
బికాస్ ఇట్ ఇస్ అ ఫీచర్ ఫిల్మ్ కనుక ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఇస్ యునో ద మనీ జనరేటింగ్ థింగ్ కమర్షియల్ దీంట్లో మనం ఆలోచిస్తాం కనుక ఒక డైరెక్టర్గా ఇన్ని పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకున్న తర్వాత డూ యూ థింక్ ఈస్ దర్ ఎనీథింగ్ ప్రాబబ్లీ యూ కుడ్ హ్యావ్ డన్ అని అనిపించే ఇది కూడా ఉంటుందా మీకు, లేకపోతే ఓవరాల్గా నేను అనుకున్నది పర్ఫెక్ట్గా వచ్చేసిందని అనుకుంటారా? అంటే ఏ ప్రాజెక్ట్ అయినా అలా ఉండదండి. అంటే మనం చేస్తాం, అంటే ఇప్పుడు దేనికైనా బౌండరీస్ ఉంటాయి. క్రియేటివిటీ అనే దానికి మనం ఆలోచించేటప్పుడు బౌండరీస్ ఉండవు. రైట్. వన్స్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం బౌండరీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును. ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఇలాంటి కానీ నేచర్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ చాలా ఉంటాయి. అదే బిజినెస్ కూడా ఉంది కూడా దీనికి. సినిమా మన క్రియేటివిటీతో పాటు ఒక మంచి విషయంతో పాటు ఒక బిజినెస్ అనేది కూడా ఉంది కాబట్టి దానికి ఒక బౌండరీస్ ఉన్నప్పుడు దాని లోపు ఆలోచించాలి. కాబట్టి దానికి ఒక మనకు లిమిటేషన్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అక్కడక్కడ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అరే ఇంకా చేస్తుంటే బాగుండేది, ఇది వెదర్ సపోర్ట్ ఇక్కడ మన క్లైమేట్ సపోర్ట్ చేస్తుంటే బాగుండేది, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చేస్తుంటే అని అది డెఫినెట్గా ఎంతో కొంత ఎవరికొక ప్రతి క్రియేటర్కి అది ఉంటుంది. సో అదైతే డెఫినెట్గా ఉంటాయి. కానీ ఓవరాల్గా మనం చెప్పిన పాయింట్ కరెక్ట్గా చెప్పామా లేదా, అది వచ్చిందా లేదా అన్న చూసుకుంటాం. అది వచ్చింది. నేను ప్రతి ప్రాజెక్ట్లో అదే చూసినది, ఇది ఇంకా బాగా చెప్పొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అని అనిపిస్తూనే ఉంటుంది. కొంతమంది మీలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏమండి అది ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, ఎస్ అది తీసుకోవాలనుకోండి సజెషన్, ఎస్ యువర్ రైట్, అది తీసుకోవాలి, నోట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్లో అది ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. అదే కాకుండా కొంతమంది అర్థం కాకుండా మాట్లాడే కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. అసలు సినిమా ఎందుకు తీసామో కూడా తెలియకుండా వేరే దాని మీద కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలియదు. సో అది మనకు అర్థం అవుతుంది. అంటే అవతల వ్యక్తి అది అర్థం చేసుకుని కామెంట్ చేస్తున్నారా, లేకపోతే అర్థం చేసుకోలేక చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అని. తెలియక అర్థం కాక చేసిన వాళ్ళ గురించి నేను పట్టించుకొని కూడా, ఎందుకంటే వాళ్ళది ఏంటి అనేది మనకు అర్థమైపోయింది. అంటే వాళ్ళ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని. ఎవరైతే కరెక్ట్గా ఆలోచించి చెప్తున్నారో వాళ్ళ నుంచి వచ్చిన సజెషన్స్లో ఓకే అని మనం నోట్ చేసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్లో అది అలాంటి ప్రాబ్లం రాకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో టెక్నికల్లీ అవార్డ్స్ అయితే మీరు చేసిన ప్రతి ఒక్క దానికి వస్తున్నాయి. ప్రాబబ్లీ 100కి కూడా 100 అంటే బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉన్నారా? అంటే అలా కాదు. 100కి ఏమైందంటే కొంచెం రిలీజ్ ప్రాసెస్ కొంచెం డిలే అయ్యింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన ఆల్మోస్ట్ 1.5 yearకి మన సినిమా రిలీజ్ అయింది. ఆ ప్రాసెస్లో ఏం చేశానంటే ఎందుకు అలా ఖాళీగా పెట్టడం అని చెప్పి దాన్ని నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను. అప్లై చేసిన ప్రతి ఫెస్టివల్లోనూ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఫస్ట్ టైం డైరెక్టర్, నెక్స్ట్ వచ్చి బెస్ట్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, తర్వాత సౌండ్ డిజైనింగ్, కమర్షియల్ ఫిల్మ్, ఇలాంటి అవార్డ్స్ అన్నీ వచ్చాయి. అది కూడా ఎక్కడ హాలీవుడ్లో, న్యూయార్క్లో, తర్వాత ప్యారిస్లో, క్యాన్లో, ఇవన్నిటిలోనూ అలా మనకి అవార్డ్స్ రావడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ 15 వచ్చాయి. యా ఎగ్జాక్ట్లీ. అవార్డ్స్ వెన్ యూ అప్లై అది చక్కగా వస్తున్నప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఇలా అవార్డ్స్ రావటం వల్ల ప్రాబబ్లీ మనకి ఇంకా యూనో మార్కెట్ వైపు నుంచి కానీ లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ నుంచి కానీ ఇంకా సపోర్ట్ వచ్చి మూవీని మంచిగా తీసుకుంటారేమో అని అనుకుంటాం చాలాసార్లు. అంటే ఐఎమ్ నాట్ దట్ థరో, బట్ యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వేరేజ్ ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ రీజనల్ ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి ఆ అవార్డు వచ్చేసిందని మాత్రమే మనకు డబ్బులు వస్తాయా? బేసికలీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించే వాళ్ళు, ఎందుకంటే మేము డబ్బులు పెట్టాం, మాకు డబ్బులు కావాలి. సినిమా కాన్సెప్ట్ అది. కొన్ని రీజనల్ లాంగ్వేజెస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. అలా ఉన్నప్పుడు ఇజంట్ ఇట్ వెరీ టఫ్ ఫర్ యూ? అంటే ఎంత అవార్డ్స్ వచ్చినా సాటిస్ఫాక్షన్ అన్నది ఎప్పటికి వస్తుంది? అంటే సినిమా పూర్తిగా వెళ్ళి అది కరెక్ట్గా రెవెన్యూ చేసుకున్నామని చెప్పి ఆ ప్రొడ్యూసర్ హ్యాపీ అని చెప్పిన తర్వాత ఒక డైరెక్టర్కి హ్యాపీ వస్తుంది, అంతే కదా? సో ఈవెన్చువల్లీ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఫర్ యూ? అంటే ప్రొడ్యూసర్ బీయింగ్ హ్యాపీ ఆర్ యూ గెటింగ్ అవార్డ్స్ యాజ్ అ డైరెక్టర్? అంటే డైరెక్టర్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం చేసింది అప్లాజ్ కరెక్ట్ పర్సన్స్ నుంచి రావాలి. అంటే ఓకే మనం అనుకున్నది ఆడియన్స్, అల్టిమేట్గా ఆడియన్సే చెప్తారు. సో ఆడియన్స్ నుంచి చాలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అది వచ్చింది. సేమ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో అక్కడున్న ఇంటర్నేషనల్ వైడ్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి కానివ్వండి, జ్యూరీస్ దగ్గర నుంచి కానీ మంచి అప్లాజ్ వచ్చింది. అది మా ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ కాన్ఫిడెన్స్ పెంచింది మన ప్రాజెక్ట్ పైన. ఓకే, అది మన సినిమా అందరూ రిసీవ్ చేసుకునే పరిస్థితిలోనే ఉంది. మనం ఒక మంచి సినిమా చేసాం, పాజిటివ్గా తీసుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అది తీసుకోవడం, అది ఆ అవార్డ్స్ రావడం వల్లే కదా వెంకయ్యనాయుడు గారు వచ్చారు, ఆ అవార్డ్స్ రావడం వల్లే శ్రీధర్ బాబు గారు వచ్చారు, ఆ అవార్డ్స్ రావడం వల్లే రాజ్ ఠాకూర్ గారు కానీ అంజనమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా మన అందరూ సపోర్ట్ చేసిందన్నీ కూడా అక్కడి నుంచి అవార్డ్స్ వచ్చి ఆ ఇంటర్నేషనల్ అప్లాజ్ వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది మాకు. సో వాళ్ళందరూ వచ్చి దీనికి సపోర్ట్ చేయడానికి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినా ఎవరు చేసినా ముందు అవార్డ్స్ ఇన్ని వచ్చినాయి దీనికి ఫిల్మ్ కన్నా తర్వాత అప్పుడు ఓకే ఏంటి ఇదని చూసిన తర్వాత ఇంత మంచి పాయింట్ ఇది
అని దాన్ని గుర్తించి దాన్ని సపోర్ట్ చేశారు. అలాగే ఆడియన్స్ కూడా సేమ్ అదే రియాక్షన్. అలాగే చాలామంది క్రిటిక్స్ నుంచి కూడా అదే పాజిటివ్ ఇదే వచ్చింది. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇంకా ఫైనల్లీ ఇంకా ఆడియన్స్ థియేటర్కి వచ్చారా లేదా, ఎందుకు తగ్గారు, ఇలాంటి మనీ కలెక్షన్స్ ఇవన్నీ అంటారా, డిఫరెంట్ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యాయి. Yes. సినిమా రిలీజ్కి కూడా చాలా ఫ్యాక్టర్స్. ఓన్లీ అవార్డ్స్ ఒకటే దాన్ని హెల్ప్ అయిపోద్దా అంటే, అవార్డ్స్ అనేది జనాలు దృష్టిలో పడడానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఫెస్టివల్స్లో ఏదో మనం పెట్టింది చిన్న చిన్న ఫెస్టివల్స్లో పెట్టి అవార్డ్స్ వచ్చింది కాదు. అంతే. పెద్ద పెద్ద జ్యూరీ మెంబర్స్ ఉన్న ఫెస్టివల్స్లో, ఎస్, ఇంటలెక్చువల్స్లో మధ్యలో ఉన్న సినిమా, అది కూడా మన తెలుగు ఎమోషన్స్. ఇందాక చెప్పానే ఏదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను, ఎక్సైట్, ఆ మాటలు నేను చెప్పలేదు ముందు నుంచి కూడా. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇది ఒక సోషల్ మెసేజ్, ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్న సినిమా. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ అనేదే ఉంటుంది, టోటల్ ఫ్యామిలీ ఉంటుంది, ఒక పెయిన్ అన్నీ ఒక అమ్మాయిల గురించి తీసిన సినిమా అని క్లియర్గా చెప్పిందే. సో అది వాళ్ళు అర్థం చేసుకుని దానికి ఒక మంచి అప్లాజ్ ఇవ్వడం. సాంగ్స్కి అని వాళ్ళు ఏంటంటే సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు వాళ్ళు అడ్డంగా ఫీల్ అవ్వరు. అంటే ఇప్పుడు కొంత ఓటీటీ ప్లాట్ఫామ్లో కొన్ని రీజనల్ ఫిల్మ్స్ మీరు అన్నట్టు వాళ్ళు ఒకే జానర్ మీద డిపెండ్ అయ్యి అదే జానర్ తీయడం అలవాటు అయినప్పుడు అది ఆథెంటిసిటీ అనుకునే భ్రమలో కూడా కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అది భ్రమ మాత్రమే. ఎందుకంటే మన తెలుగుకి ఒక ఐడెంటిటీ ఉంది, తెలుగు ఫిల్మ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు బాహుబలిని అంత మెచ్చుకున్నారంటే, అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మెచ్చుకున్నారంటే, మన నేటివిటీని, మన కల్చర్ని మనం గౌరవిస్తూ మనం ఏంటి అని చూపిస్తున్నాం. అందులోని తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి డబుల్ పెడతారు. నేటివిటీ ఉంటుంది. అలాగే యునో బ్రాడ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మెట్రోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ఐ మీన్ అన్ని ఆల్మోస్ట్ యూ ఫైండ్ ఎవ్రీథింగ్. మాక్సిమం ఎవరు తీసినా సరే కూడా ఇవన్నీ డాట్ ఉంటాయి ఉండేలాగైతే గ్యారంటీగా ట్రై చేస్తాం. మళ్ళీ మల్టిపుల్ జానర్స్ ఉంటాయి మన ఫిల్మ్. అది చాలా టఫ్. అది అంటే వేరే వాళ్ళది మనం తక్కువ చేయడం కాదు, వాళ్ళది మంచి సినిమాలే. వాళ్ళు మన సినిమాలని వాళ్ళు ఎలా ఇష్టపడతారో మనం కూడా వాళ్ళ సినిమాలు ఇష్టపడతాం. అది మా అబ్బాయి కూడా మంచోడే, అది రెస్పెక్ట్ ఉంటుంది. అలా అని చెప్పి మన ఐడెంటిటీ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని నేను అంటాను. రైట్. ఇప్పుడు 100 అయ్యింది. ప్రాబబ్లీ నెక్స్ట్ మళ్ళీ ఫీచర్ ఫిల్మే ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ ఫిల్మ్కి వెళ్తారా? ఏదైనా వర్క్ ఒకటేనండి. ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా ఒకటే, ఫీచర్ ఫిల్మ్ అయినా ఒకటే. క్రియేట్ మనం ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. రైట్. అంటే ఈవెన్ యాడ్ ఫిల్మ్ అయినా చేయొచ్చు. నో శశి, మీరు నాకు తెలుసు కనుక ఈ ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందని నాకు తెలుసు. బికాస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఇస్ ఫైన్, బికాస్ మీ హార్డ్ వర్క్ అలాగే ఉంటుంది. అవును. కానీ మీ వెనక ఉండే ఒక శ్రేయోభిలాషులు అనుకోండి, ఆర్ యునో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దిస్ గై కెన్ డూ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ అని అనుకునే మాలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ అనే మేము అనుకుంటాం. అనుకున్నంత మాత్రాన్ని వచ్చేస్తుంది అంటే డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెడితే కొద్ది గొప్ప రావచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు తెలుగు ట్రై చేశారు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ట్రై చేశారు, వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా మీకు ఒకవేళ ఏదైనా కాల్ వస్తే, బికాస్ ద కైండ్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ వాట్ యూ హ్యావ్, ఇట్ ఈస్ అ బిట్ బియాండ్ తెలుగు ఇండస్ట్రీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అలాంటి కాల్స్ మీకు వచ్చినా, లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్ కానీ మిమ్మల్ని మీరు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఏం లేదు, మనకి ఎక్కడి నుంచి వచ్చినా ఏది వచ్చినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది అందరికీ ఉంటుంది. సో ఏది చేసినా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు మరి ఆన్సర్ అదే వస్తుంది. ఏం చేసినా ఫిల్మ్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బట్ ఏదైనా నెక్స్ట్ లెవెల్ అదే, దాన్నే ఎంతవరకు బెటర్. ఒకటి ఏంటంటే సినిమాకి మనకి ఇప్పుడు థియేటర్కి వచ్చి ఎందుకు చూడమని ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తాం, మా సినిమా థియేటర్కి వచ్చి చూడండి అని. ఎందుకంటే ఆ ఫీల్ వేరు. అది ఫస్ట్ ఫీల్ కదా. ఎగ్జాక్ట్లీ. అది ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా అది మంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మనం ఎంత హోమ్ థియేటర్ చేసినా, ఏం చేసినా థియేటర్లో వచ్చిన అదైతే ఎక్స్పీరియన్స్ రానే రాదు. అండ్ డీవియేషన్ అన్నది ఉండదు. మనం అది పాజ్ చేసేసి వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుని కాఫీ తాగి మళ్ళీ పెట్టి చూస్తే ఆ ఎమోషన్ సగం బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకు తీసాడో కూడా తెలియదు. థియేటర్లో చూడమని ఎందుకు చెప్తాం, చూసి వాళ్ళు చూసినప్పుడు డెఫినెట్ గా ఒక నెక్స్ట్ ప్రొడ్యూసర్కి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వస్తుంది. అంటే ఫైనాన్షియల్కి ఒక ప్రొడ్యూసర్కి నెక్స్ట్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ చేయాలని ఆయనకు అనిపిస్తుంది, డైరెక్టర్కి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దానివల్ల ఇంకా మంచి కథలు, ఇంకా మంచి స్కేల్లో చెప్పాల్సిన అవసరం ఉన్న కథలు కూడా ఉంటాయి. అంటే ఏదో ఊరికే పరిమితంగా చెప్పాల్సిన సినిమాలకి కొంచెం పెద్ద స్కేల్లో చెప్తే ఇది రీచ్ అవుద్ది అని అనుకున్నప్పుడు ఆ పెద్ద స్కేల్లో చేసే స్కోప్ కోల్పోతాం. ఓకే. ఇంకా మంచి కథలు తీసే అవకాశం తగ్గిపోయి
దాన్ని ఎంతవరకు అనేది కుదించి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు అది అవ్వట్లేదు అన్నప్పుడు వేరే వేరే దారులు అన్నారు కదా మీరు, అవన్నీ వెతుక్కుంటేనే సో అంటే మీడియం కంటే కూడా బేసికల్లీ మంచి చూపించాలి, మంచిగా చూపించాలి, and మంచిగా చేయాలి, మంచిగా రికగ్నిషన్ రావాలి. ఈస్ దట్ వాట్ ఫైనల్లీ వాట్ యువర్ ట్రైంగ్ టు ఎస్ ఎస్ అంటే ఒక్క నా వరకు నేను నమ్మేది అదే. అంటే మీ వరకే నా వరకు నేను నమ్మేది ఏంటంటే మనం మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ చెడు చెప్పొద్దు అనేది నేను ఎక్కువ స్ట్రాంగ్గా నమ్ముతాను. మన వల్ల ఏదో గొప్ప జరిగిపోద్ది అని నేను అనట్లేదు కానీ చెడు జరగకుండా ఉంటే చాలు అనేది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ మీరు స్పెండ్ చేసిన 6 yearsలో బెస్ట్ 5 క్వాలిటీస్ వాట్ యూ హ్యావ్ లర్న్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు అని అంటే what are the 5 qualities you will say ki you have, okay, these are the things what I have learned or I liked it, learned or liked it, anything is fine. చాలా అంటే ఒక ప్రాజెక్ట్ నమ్మినప్పుడు ఫస్ట్ నేను ఒకటి చెప్పాను, ఇందాక ఒక మాట చెప్పాను, మన చేతనైనంత వరకు చెప్తే మంచి చెప్పాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. ఓకే, అది ఫస్ట్ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నది. అదే స్కూల్, ఈవెన్ నా ఫ్రెండ్స్గా నా సర్కిల్లో వాళ్ళు కూడా చేసేది అదే. ఆయన దగ్గర నుంచి వచ్చిన స్కూల్లో ప్రతి ఒక్కరు మేము ఆలోచించేది అదే. ఫస్ట్ అది. తర్వాత ప్రాజెక్ట్ని ఎంత ఆనెస్టీగా చేయాలి, వన్స్ ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత ఎంత నీట్గా చేయాలి, ఆ క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేయాలి, ఇలాంటి క్వాలిటీస్ చెప్పుకుంటే వెళ్తే 5 చాలా చెప్పాలి. చెప్పాలి అంటే అది డెడికేషన్ కానీ అది ఒక తపస్సు, ఒక యజ్ఞం చేసినట్టే ఉంటుంది సినిమా చేసామంటే. ఏదో అది ఎంజాయ్ చేయాలి, ఆ డైరెక్టర్ అనే పదాన్ని మనం ఎంజాయ్ చేయాలి, 10 మంది వచ్చినా గుడ్ మార్నింగ్లు చెప్పాలి, రావుగానే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు ఒకటి చేయి, అదే ఉండదు అక్కడ. మనం వెళ్ళాము. సార్ టెంపర్ ఓవర్ ది లొకేషన్ ఎలా ఉంటుంది? ఐ మీన్ హీస్ వెరీ ఫోకస్డ్ ఇన్ స్టూడియోస్ కదా. 100% ఫోకస్, 100%. అసలు ఏది ఎక్కడ డివియేషన్ ఉండదు, 100% ఫోకస్. అందులో మేము కూడా అలాగే పని చేయాలి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే నీకు ఇది కాస్ట్యూమ్స్ ఇచ్చారు, లేకపోతే నీకు ఆర్ట్ది కంటిన్యూటీ చూసుకోమన్నారు, ఇది ఉండదు. అవసరం అయితే మేము సెట్ బాయ్లో కూడా పని చేయాలి. రైట్, ఓకే, అదే కదా డెడికేషన్ అంటే. ఇప్పుడు నాది కాదు పని అని కూర్చున్నప్పుడు అలా రావడం అనవసరం సినిమాకి. అవును, ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి, అక్కడ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు ప్రొడ్యూసర్, మనల్ని నమ్మి సినిమా చేస్తున్నారు. చేసినప్పుడు దానికి మనం వాల్యూ ఇవ్వాలి, మన క్రియేషన్కి మన ఆలోచనకి ఆయనకు వాల్యూ ఇచ్చి మనకు డబ్బులు పెడుతున్నప్పుడు మన టీం కూడా అలాగే ఉండాలి. సో అలాంటి టీం వర్క్ ఉంటుంది అక్కడ. సో ఆ డెడికేషన్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు, నెక్స్ట్ ఆయన ఎలా ఆలోచిస్తారో కూడా మేము ఊహించి దాన్ని రెడీ చేసి పెట్టాలి. అండ్ సో ఫార్ I think you are happy with 100 for sure. Yeah. And the kind of the appreciation and acknowledgement, whatever the team work and the complete your baby, the film has got it. Yes. I think you're very happy. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మీరు డైరెక్టర్ గారు కనుక చేస్తూ ఉంటారు, మనం ఇలా కలుస్తూ ఉంటాము. అండ్ ఈసారి మాత్రం నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను మర్చిపోకండి. అసలు ఎక్కడైనా చూసారా నాకు ఎన్ని పాయింట్స్ గుర్తున్నాయి ట్రావెల్ అయినవి. నో బట్ ఐ విత్ డ్యూ రెస్పెక్ట్, అంటే బేసికలీ ఐ నో హౌ యూ వర్క్. అండ్ ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయారంటే ప్రపంచాన్ని మర్చిపోతారు. ఐ నో ఇట్ వెరీ వెల్. అందుకనేసని కొంచెం అలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోకపోతే ఒక మంచి డైరెక్టర్స్ కానీ, ఒక మంచి క్రియేటివ్ పర్సన్ కానీ ప్రపంచానికి అందరు, బికాస్ దే నీడ్ దేర్ ఓన్ స్పేస్ టు కమ్ అప్, ఓపెన్ అప్ అండ్ ఆల్. నెక్స్ట్ ఫ్యూచర్ డెఫినెట్లీ మీరు ఏం చేసినా సరే అవార్డులు అయితే గ్యారంటీగా వస్తాయి, అది నాకు తెలుసు. ఈసారి మాత్రం ఇట్ షుడ్ బి ఎ వెరీ కమర్షియల్ హిట్. అంటే కమర్షియల్ అంటే మన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఉంటాయి, అదే కమర్షియల్ హిట్ అనేది. ఇప్పుడు సపోజ్ ఏ సినిమా కూడా ఎవరు కూడా ఇది కమర్షియల్గా ఆడకూడదని తీయరండి, అది మనకు తెలియదేం కాదు. అది కమర్షియల్ సక్సెస్ అవ్వాలని దానికి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వాలన్నాను. అది దృష్టిలో పెట్టుకునే చేస్తాను నేను. ఏది చేసినా అది మనం ఎలాంటి పాయింట్ చెప్పాలనుకున్నా ఇప్పుడు ఆడియన్స్ ప్రజెంట్ మైండ్ సెట్కి ఏదైతే బాగా నచ్చుతుందో వాళ్ళ దగ్గరికి వెళుతూ వాళ్ళకి నచ్చే పాయింట్, వాళ్ళకి నచ్చే జానర్లోనే వెళ్తూ రైట్ నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాలనేది నా ప్రయత్నం. డెఫినెట్లీ. సో అది ఇంకా కమర్షియల్ అంటే ఇంకా అది ఆడియన్స్ రావాలి, థియేటర్కి రావాలి. అదే నాకు థియేటర్కి వచ్చి చూడాలని ఆడియన్స్ కనిపించాలి, ఒక మంచి సినిమాని కాపాడుకోవాలి. మీరు అనుకోండి అయిపోతుంది, డెఫినెట్లీ. అంటే ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా వస్తే దీన్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళకి కూడా అనిపించి వస్తే ఇంకా మంచిది అంటారు. అబ్సల్యూట్లీ. అంటే సో అయితే నెక్స్ట్ టైం గ్యారంటీగా మీరు ఏ స్టోరీ వర్క్ చేస్తున్నారో ఐడియా వచ్చేసిందో ఆల్రెడీ, లేదా? లేదు, ఐడియా ఉంది ఆల్రెడీ. వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది. సో వెరీ సూన్ ఇంకా కొబ్బరికాయలు కొట్టేయటం అంటే హీరో అన్ని పెద్ద ప్రాసెస్ ఉంది కదా, అయిపోతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ టైం అండ్ నన్ను బాగా గుర్తుపెట్టుకొని అండ్ చాలా ఫాలోఅప్స్ చేసినా సరే ఓపిక్గా నా కాల్స్ అన్ని తీసుకుని యూ మేడ్ ష్యూర్ దట్, బికాస్ ఇప్పుడు మొత్తం ఓటీటీ టైము, ఐ నో హౌ బిజీ యూ ఆర్, చెప్పాలి అని అంటే
ఖాళీగా అయితే లేరు, లేదు, చాలా లేదు, బిజీగా ఉన్నారు నాకు తెలుసు. అన్నీ అయినా సరే కూడా టైం ఇచ్చి వచ్చినందుకు, బికాజ్ రైట్ మెసేజ్ మూవీ ముందు మూవీ తర్వాత, ఎందుకంటే కరెక్ట్ మెసేజ్ జనాలకు వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం. అవును. సమ్వేర్ ఐ ఫెల్ట్ మీరు అనుకున్నది ఆ మెసేజ్ వెళ్ళలేదని నాకు ఎందుకో అనిపించింది. అందుకని ఐ థాట్ నో, ఐ షుడ్ కాల్ హిమ్ అండ్ ఐ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఎందుకనంటే ఈ పాయింట్స్ డెఫినెట్గా ఆయనతో మాట్లాడించాలి, సో దట్ ఆడియన్స్ విల్ ఆల్సో అండర్స్టాండ్. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ మనకు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఇట్ షుడ్ బి ఎ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్ ఫర్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Bye. మీరు కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. అయ్యో, సో దీనివల్ల అసలు సినిమా ఎందుకు, ఈ పాయింట్ ఏంటి అనేది కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుతుందని మాత్రం ఇప్పుడు మాత్రం క్లారిటీ ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. ఎస్, దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. సో ఓటీటీలో కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి అందరూ ఓటీటీలో చూసి, థియేటర్లో మిస్ అయిన అందరూ కూడా ఓటీటీలో చూడాలి, అలాగే థియేటర్లో చూసిన వాళ్ళు కూడా ఓటీటీలో చూడాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నేను ఇంతలాగా మీకు ఫాలో అప్ చేసి ఎందుకు పిలిచాను. అదే. ప్రాబబ్లీ అన్న ద మెసేజ్ షుడ్ గో రైట్లీ టు ద పీపుల్. Yes. ఏంటి ఇందులో ఏంటి, రేపు పొద్దున ఏంటంటే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే ఓకే దీస్ ఆర్ ద థింగ్స్ అని కొంచెం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అవును, చూస్తారు. బికాస్ ఓటీటీ ఆడియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆడియన్స్. ఆడియన్స్ ఎప్పుడు ఇంటెలిజెంట్, ఓటీటీ అనే కాదు, థియేటర్ ఆడియన్స్ కూడా ఇంటెలిజెంట్. మీకు చాలా చెప్పుకుంటా అనమాట. ఎవరన్నా, బట్ అందరూ ఓటీటీ ఆడియన్స్ కూడా థియేటర్లోనే సినిమా చూసి తర్వాత ఓటీటీలో చూడండి. సరే, నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీరు ఫీచర్ ఫిల్మ్ తీసినప్పుడు ఓకే, విల్ డూ దట్ అండి. ఓకే, Thank థ్యాంక్ యూ you. సో మచ్. Thank you. బాయ్, నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.